క్షణక్షణ పోరాటం కనంకనం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్. 9 నెలల వేట కిడ్నాప్ కేసుతో ముగిసిన ఆట. వల్లభనేని వంశీమోహన్ హైదరాబాద్ లో అరెస్ట్. కడ్రాయర్ బనియన్ తో నిలబెట్టి లేడీ కానిస్టేబుల్ బూట్ కాళ్లతో తంతు తీసుకెళ్లినట్లు ప్రచారం. వివిధ స్టేషన్ల కింద కేసులు నమోదు. టీడీపీ పార్టీ కార్యాలయంపై దాడి కేసులో ముద్దాయి. వైసీపీ హయాంలో చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్లపై బూతులతో విరుచుకుపడిన వంశీ. రెడ్ బుక్ మొదటి పేజీలోనే వంశీ పేరుందని చర్చ. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా బంధుల గౌతమ్ కుమార్. నిబద్ధత, అంకిత భావానికి దక్కిన గౌరవం. ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం. బహుజనులకు రాజ్యాధికార సాధనే లక్ష్యం. బెహ్రెన్ మాయావతిని ప్రధానిగా చూడాలన్న ఆశయం. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపికైన గౌతమ్ కి మదనపల్లిలో అభినందనలు, శుభాకాంక్షల వెల్లువ. లైంగిక వేధింపుల వ్యవహారంతో రాష్ట్ర వ్యాప్తంగా కిరణ్ రాయల్ పై తీవ్ర చర్చ. రాజస్థాన్ మార్వాడి కుటుంబానికి చెందిన వ్యక్త. మరి కిరణ్ ఎలా కిరణ్ రాయల్ అయ్యాడు? కిరణ్ అసలు బలిజ కులానికి చెందిన వారు కాదా? తిరుపతి గ్రూప్ థియేటర్స్ వద్ద తన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైనట్లు ప్రచారం. మెగాస్టార్ అభిమానిగా, అభిమాన సంఘం నేతగా అంచెలంచెలుగా ఎదిగిన కిరణ్ రాయల్ నేడు జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ స్థాయికి ఎదిగిన వైనం. ఇక డీటెయిల్స్ చూస్తే, గత వైసీపీ హయాంలో తాము ప్రజాప్రతినిధులు అన్నది కూడా మరచి విచ్చలవిడిగా నోటికి అడ్డు అదుపు లేకుండా పేటరేగిపోయిన వారు నేడు శిక్ష అనుభవిస్తున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో రావడంతోనే ఎన్నికల సమయంలో నారా లోకేష్ చెప్పిన రెడ్ బుక్ తెరపైకి వచ్చింది. ఒక్కొక్కరిగా వైసీపీ నేతల్ని టార్గెట్ చేస్తూ అరెస్టులు మొదలయ్యాయి. తాజాగా వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కడ్రాయర్ బనియన్ తో నిలబెట్టి లేడీ కానిస్టేబుల్ తో బూట్ కాలువతో తన్నించి అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి వల్లభనేని వంశీ కోసం ఏపీ పోలీసులు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. తాజాగా ముదునూరి సత్యవర్ధన్ అనే వ్యక్తిని వల్లభనేని వంశీ కిడ్నాప్ చేయించారనే కేసులో వంశీపై నిఘా పెంచారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ ఫామ్ హౌస్ లో ఉన్నారని తెలుసుకున్నారు. ఓ ప్రముఖ వైసీపీ నేత పార్టీకి హాజరయ్యారు. ఆ తర్వాత హైదరాబాద్ లోని తన నివాసంలో మద్యం మత్తులో ఉండగా ఇవాళ తెల్లవారుజామున పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో కేవలం అండర్వేర్, బనియన్తో ఉండటంతో బట్టలు మార్చుకుని వస్తానని చెప్పి వంశీ తప్పించుకునే ప్రయత్నం చేశారని పోలీసులు చెబుతున్నారు. దాంతో మహిళా కానిస్టేబుల్ వంశీని పట్టుకుని దేహ శుద్ధి చేసి అరెస్ట్ చేశారు. వంశీని కావాలనే మహిళా కానిస్టేబుల్ తో కొట్టించారని, ఇదంతా ప్రతీకార రాజకీయాలని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వల్లభనేని వంశీపై బిఎన్ఎస్ సెషన్ 141, 308, 35(1) రెడ్ విత్ 35 కింద కేసులు నమోదు అయ్యాయి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు. అరెస్టు చేయాల్సిన పరిస్థితి ఉంటే ఆ పని చేయకుండా మహిళా కానిస్టేబుల్ తో కొట్టించి తీసుకెళ్లడంపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. కార్యసాధకుడు కారణాలు వెతకడు, సక్సెస్ అయ్యేంత వరకు పని మీదనే ధ్యాస ఉంచుతాడు. అడ్డంకులు ఎన్ని ఎదురైనా లక్ష్య సాధనలో వెనకడుగు వేయక విజయం సాధించి తీరుతారు. ప్రత్యర్థులు విసిరే రాళ్లను వారు నిచ్చిన మెట్లుగా మలుచుకుంటూ పైపైకి ఎదిగిపోతూనే ఉంటారు. ఈ సామెత మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాషకు అక్షరాల వర్తిస్తోంది. తన ఆలోచన, ఆశయం వైపు ఆయన పరుగులు పెడుతుంటారు. మదనపల్లి అభివృద్ధి కోసం ఆయన రౌండ్ ది క్లాక్ పనిచేయడం అలవాటు చేసుకున్నారు. ఈ క్రమంలో ఎన్నో అభివృద్ధి పనులు అవంతట అవే కార్యరూపం దాల్చుతున్నాయి. గత 4-5 రోజులుగా మదనపల్లిలో చోటు చేసుకున్న సంఘటనలతో తెలుగుదేశం నాయకులు, క్యాడర్ తీవ్ర ఆందోళన చెందింది. నిన్న పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర నేతల మధ్య జరిగిన భేటీలోనూ ఎమ్మెల్యే షాజహాన్ తన అనుభవంతో పాటు పార్టీ శ్రేయోభిలాషిగా హుందాగా వ్యవహరించినట్లు అక్కడ హాజరైన వారి నుంచి సమాచారం అందింది. తనకు వ్యక్తిగత ద్వేషాలు ఎంత మాత్రం లేవని, పార్టీ నియోజకవర్గ ప్రజల అభివృద్ధికి పార్టీ పెద్దలు ఏమి చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి తన పెద్దరికాన్ని మరోమారు చాటుకున్నారని వారు అభిప్రాయపడ్డారు. విజయవాడలో ఉన్నప్పటికీ మదనపల్లిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీసినట్లు తెలిసింది. శాసనసభ్యులుగా ఎన్నికై దాదాపు 8 నెలలు కావస్తోంది. మదనపల్లి అభివృద్ధికై 50 కోట్ల నిధులను తీసుకొని వచ్చారు. మదనపల్లి మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో తీసుకువెళుతున్నారు. ఇంత తక్కువ సమయంలో అంత బడ్జెట్ మదనపల్లికి కేటాయించిన గౌరవ పెద్దలు నారా చంద్రబాబు నాయుడుని గురువారం కలిసి ధన్యవాదాలు తెలిపినట్లు తెలిసింది. కాగా ఈశ్వరమ్మ కాలనీ పంచాయతీలో 20 సంవత్సరాల నుండి రోడ్లు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎమ్మెల్యే షాజహాన్ సూచన మేరకు చిన్న చిన్న వీధుల్లో కూడా రోడ్ల నిర్మాణం చేపట్టారు. ఎమ్మెల్యే మొదటి
మొదటి ప్రాధాన్యత నీటి సమస్య తీర్చడంపై పెట్టారని అక్కడి వాసులు సంతోషం వ్యక్తం చేశారు. నీరు ప్రతి వీధిలో గత 15 సంవత్సరాలుగా వారానికి ఒకసారి లేదా 10 రోజులకు ఒకసారి లేదా 15 రోజులకు ఒకసారి వచ్చేవన్నారు. ఎమ్మెల్యే చొరవతో 3 నుండి 4 రోజులకు ఒకసారి త్రాగునీరు వస్తున్నాయని ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల నుండి వచ్చిన అన్ని సమస్యలు వెంటనే అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తుండటంతోనే ఇది సాధ్యమవుతుందని ప్రత్యర్థి పార్టీ వారు సైతం అంగీకరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి అధికారంలోకి రావడానికి కారణం పార్టీలు కూటమిగా ఏర్పడడం ఒక ఎత్తు అయితే కూటమి విజయానికి మరో ప్రధాన కారణం కమ్మ సామాజిక వర్గం. టీడీపీకి బ్యాక్ బోన్ లాగా కమ్మ సామాజిక వర్గం ఉంది. కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఎన్నికల్లో గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డారు. అన్ని విధాలా ప్రయత్నించి కూటమి అధికారంలోకి రావడానికి కృషి చేశారు. ఆర్థికంగా పార్టీ అభ్యర్థులకు కూడా సపోర్ట్ చేశారు. దేశ విదేశాల్లో ఉన్నవారు కూటమి విజయం కోసం ఇక్కడికి వచ్చి పనిచేశారు. నెలల తరబడి ఉద్యోగాలకు సెలవులు పెట్టి తమ స్వస్థలాలకు వచ్చి కూటమి కోసం పనిచేశారు. కూటమి విజయాన్ని తమ విజయంగా భావించారు. కూటమి గెలవకపోతే తమకు ఎగ్జిస్టెన్సీ ఉండదని భావించి ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని కృషి చేశారు. అయితే ప్రస్తుతం వారు కాస్త అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ నేతలు అసంతృప్తిగా ఉన్నారని 2 నెలల క్రితమే బయటకొచ్చింది. గుంటూరు జిల్లాలో టీడీపీ బాధ్యతలు మోస్తూ పార్టీ కోసం నిలబడ్డ నాయకులు వైసీపీ హయాంలో టీడీపీ కోసం పాటుపడి నేతల్లో ఎరపతినేని శ్రీనివాస్, ఆలపాటి రాజా, ప్రతిపాటి పుల్లారావు ఇంకా ఎందరో నేతలు ఉన్నారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చాక వాళ్ళెవ్వరూ ఇది తమ ప్రభుత్వం అని ఆలోచనల్లో లేనట్లు తెలుస్తోంది. కనీసం ఎస్ఎల నియామకం కూడా చేసుకోలేకపోతున్నామని ఆందోళనలో ఉన్నారట. గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్నవారు ఇప్పుడు పార్టీలో చేరి వారే పెత్తనం చెలాయిస్తున్నారని వాపోతున్నారు. గతంలో జిల్లా ఎస్పీ ఎవరు ఉండాలనేది నిర్ణయించే వారిమని, కానీ ఇప్పుడు అంతా సెంట్రలైజ్ అయిపోయిందని వాపోతున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్టు వైఎన్ఆర్ విశ్లేషణలో కూడా బయటపెట్టారు. వైకాపా తమ తప్పులను కూటమి ప్రభుత్వంపై రుద్దడం సబబు కాదు. వైద్య శాఖను మంత్రిగా సత్యకుమార్ సమర్థవంతంగా నడిపిస్తున్నారు. బీజేపీ రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు సాయి లోకేష్ వెల్లడించారు. రాజంపేట ఎంపీ మాటంటే 17 మెడికల్ కళాశాల పాట పాడుతున్నారని, అవి ఎంతవరకు పూర్తి చేశారో చెప్పడం లేదని ఎద్దేవా చేశారు. మదనపల్లి మెడికల్ కళాశాల నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు లేవని అధికారులు నిర్ధారించిన విషయం మిథున్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. గత వైకాపా ప్రభుత్వంలో తాము చేసిన తప్పులను ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై రుద్దడం ఆ పార్టీ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తగదని బీజేపీ రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు సాయి లోకేష్ పేర్కొన్నారు. మదనపల్లి పట్టణం సొసైటీ కాలనీ భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సాయి లోకేష్ మాట్లాడుతూ 2019-24 మధ్యలో వైకాపా అరాచక రాక్షస పాలనతో విసిగిపోయిన ప్రజలు 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి కని విని ఎరుగని విజయాన్ని అందించారన్నారు. వైకాపా ప్రభుత్వం అవలంబించిన విధానాలతో రాష్ట్ర పరిస్థితి దయనీయంగా మారిందని, దీనిని చక్కపెట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమన్వయంతో పనిచేస్తున్నారన్నారు. ఇకపోతే రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వైకాపా హయాంలో 17 మెడికల్ కళాశాలలకు అనుమతి ఇచ్చిందని, వాటిని రాజకీయ కక్షతో కూటమి నాయకులు అడ్డుకున్నారని విమర్శించడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర వైద్య శాఖ మంత్రి వై సత్యకుమార్ ఎంతో సమర్థవంతంగా పనిచేస్తున్నారన్నారు. కేంద్ర పెద్దలను సంప్రదించి మెడికల్ కళాశాల నిర్మాణం, వాటి నిర్వహణపై ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారని కొనియాడారు. మదనపల్లి మెడికల్ కళాశాల నిర్మాణంలో ఎటువంటి నాణ్యత లేదని మెడికల్ అసోసియేషన్ అధికారులు ధృవీకరించిన విషయం ఎంపీకి తెలియదా అని ప్రశ్నించారు. 17 మెడికల్ కళాశాలలో ఇస్తున్నామని గొప్పలు చెప్పడం తప్ప నిర్మాణం చేసింది ఒకటి లేదన్నారు. నరేంద్ర మోదీ విద్య, వైద్య రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నారని, ఇందుకు సీఎం చంద్రబాబు నాయుడు సహకారం అందిస్తున్నారని స్పష్టం చేశారు. ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగుతుందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పీపీపీ విధానంలో ప్రభుత్వ వైద్య కళాశాలను అభివృద్ధి చేస్తామని చెప్పడం మంచి సంకేతమన్నారు. దీనిపై వైకాపా నాయకులు లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారన్నారు. వారికి అధికారం పోయినా అబద్ధాలు, అవాస్తవాలు ప్రచారం చేయడం మానుకోలేదని విమర్శించారు. ఇప్పటికైనా ఇలాంటి అనవసర ఆరోపణలు చేయడం మానుకొని రాష్ట్ర అభివృద్ధికి వైకాపా కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాజంపేట పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి ఆకుల కృష్ణమూర్తి, బీజేపీ పట్టణ అధ్యక్షులు బర్నేపల్లి రవికుమార్, నాయకులు బండి ఆనంద్, పూల నాగరాజు, మఠం కిరణ్ కుమార్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. రైల్వేస్ కి రాష్ట్రానికి ఎంతో అన్యాయం జరిగిపోతుంది. వాల్టేర్ డివిజన్
అది ఇక్కడ పోయింది, అటు పోయింది, అదైంది, ఇదైంది అని ఏదో ఆయన చెప్పడం ప్రారంభించారు. మరి మిథున్ రెడ్డి గారిని నేను ఒకటే అడగాలనుకున్నా. మీ పార్లమెంట్లో 2008లో కడప బెంగళూరు లైన్ అనేది ఏదైతే ఉన్నదో అప్పుడు ప్రభుత్వం మీ నాన్నగారే దానికి స్వయాన 50-50 షేరింగ్ బేసిస్ మీద అనుమతించి ఈ ప్రాజెక్ట్ అన్నది ఖచ్చితంగా ఈ ప్రాంతానికి కావాలి, అవసరం ఉన్నది. మనది చాలా వెనుకబడిన ప్రాంతం. రైల్ కనెక్టివిటీ అనేది పక్కనే ఉన్న బెంగళూరు కానీ జరిగితే ఇక్కడ విద్యార్థులు చదువుకు వెళ్ళేదాన్ని కానీ వాళ్ళ ఉపాధి అవకాశాలకు ఎవరైనా వెళ్ళాలంటే కానీ రైతులు వాళ్ళు ఏదైతే పండించిన పంట కానీ అక్కడ పక్కన ఉన్న బెంగళూరుకి తీసుకువెళ్ళాలని కానీ ఏదైనా ఆరోగ్యరీత్యా సమస్య వచ్చినా కూడా వారు అక్కడ ట్రైన్ ద్వారా రైల్వే మార్గంలో వెళ్ళాలనేసి ఒక ఆలోచనతో వారు ఈ కడప బెంగళూరు లైన్ని ఆనాటి ప్రభుత్వంతో మాట్లాడి వారు అనుమతించి వారు దీన్ని సేకరిస్తే మీరు కాదా 2021లో మీ ముఖ్యమంత్రి వర్యులు మాకు ఈ కడప బెంగళూరు లైన్ వద్దు అనేసి లెటర్ కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చింది. అసలు ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఉంటే ఎవరైనా రాజకీయ నాయకులు నేను నా ప్రాంతానికి మేలు చేయాలి, అక్కడ వెళ్ళి నేను ఇది తీసుకురావాలి, తద్వారా నేను ఆ ప్రాంతానికి మేలు చేసిన తర్వాత ఆ ప్రాంత ప్రజలు ఆదరణ మన్నన పొందాలి అనే ఒక ఆలోచనతో రాజకీయ నాయకులంతా ఉంటుంటే అసలు ఉన్న ప్రాజెక్ట్ 10 సంవత్సరాల్లో మా గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఆ 51,000 సీట్లలో 60,000 సీట్లు పెంచి దాదాపు 2024కి 1,12,000 సీట్లు అధికంగా 120%తో వారు కొత్త సీట్లు యాడ్ చేయడం జరిగింది. అంటే 10 సంవత్సరాల్లో 60,000 సీట్లు దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ సీట్లు అనేది వారు పెంచడం జరిగింది. పెంచడమే కాదు, వారు అక్కడ ఆ సీట్లో పిల్లలు కూడా చదువుకుంటున్నారు. మరి మొన్న ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం 2024 సందర్భంలో ఎర్రకోటపై త్రివర్ణ పతాకం మా గౌరవ ప్రధానమంత్రి వాళ్ళు ఎగురవేస్తూ దాదాపు ఒక 25,000 పిల్లలు ఇంకా మన దేశంలో బయట దేశాలకు వెళ్ళి వారు ఈ మన మెడిసిన్ చదువుకుంటున్నారు. అటువంటిది వారు బయట రాష్ట్ర దేశాలకు వెళ్ళి చదువుకోకుండా మన దేశంలోనే చదువుకోవాలనేసి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా బందెల గౌతమ్ కుమార్ నిబద్ధత, అంకిత భావానికి దక్కిన గౌరవం, ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం, బహుజనులకు రాజ్యాధికార సాధనే లక్ష్యమంటూ బెహెన్ మాయావతిని ప్రధానిగా చూడాలన్న ఆశయమే గౌతమ్ ని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడానికి కారణమని బీఎస్పీ నాయకులు సంతోషం వెళ్లిబుచ్చారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపికైన గౌతమ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అన్నమయ్య జిల్లా మదనపల్లికి చెందిన బందెల గౌతమ్ కుమార్ ను పార్టీ అధిష్టానం నియమించింది. విద్యార్థి నాయకుడిగా ప్రస్థానం ప్రారంభించిన బందెల గౌతమ్ కుమార్ ప్రజా సంఘాల నాయకుడి నుంచి అంచెలంచెలుగా జాతీయ స్థాయి అయిన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడి స్థాయికి ఎదిగారు. బెహెన్ మాయావతి ప్రధాన మంత్రి కావాలి అన్న లక్ష్యమే గౌతమ్ ను రాష్ట్ర అధ్యక్షుడిగా చేసింది. కష్టపడే తత్వం, పట్టుదల, ధైర్యం, పోరాట పటిమ, నాయకత్వ లక్షణాలు అతడికి కలిసొచ్చిన అంశాలు. మదనపల్లి నుంచి 40 ఏళ్ల వయసులో జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపికైన ఏకైక వ్యక్తి బందెల గౌతమ్ కుమార్ కావడం విశేషం. రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. ఒకవైపు పార్టీలకు రాజీనామాలు, చేరికలు జరుగుతుండగా ఇంకోవైపు నేతల లైంగిక వేధింపులు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో అవి ప్రచార అస్త్రంగా మారుతున్నాయి. అయితే ముఖ్యంగా తిరుపతికి చెందిన జనసేన నేత కిరణ్ రాయల్ వ్యవహారం ఆసక్తికరంగా మారుతోంది. ఆయనపై రోజుకో వీడియో సోషల్ మీడియాలో వెలుగులోకి వస్తోంది. తెర వెనుక ఆయన చాలా మంది మహిళలతో సంబంధాలు ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. కిరణ్ రాయల్ పై ఆసక్తికర చర్చ కూడా జరుగుతోంది. అయితే ప్రజారాజ్యం పార్టీ కాలం నుంచే కిరణ్ రాయల్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఇప్పుడు జనసేనలో సైతం ఆయనే ప్రముఖ నేతగా ఉన్నారు. అయితే ఇంతకీ ఈ కిరణ్ రాయల్ ఎవరు? ఇంతటి వివాదానికి కారణమేంటి? అసలు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది హాట్ టాపిక్ అవుతోంది. కిరణ్ రాయల్ తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ గా ఉన్నారు. పార్టీలో చాలా యాక్టివ్ గా ఉంటారు. పొత్తులో భాగంగా తిరుపతి టికెట్ జనసేనకు ఇస్తారని కిరణ్ రాయల్ పోటీ చేయడం ఖాయమని ప్రచారం నడిచింది. కానీ చివరి నిమిషంలో సమీకరణలు మారడంతో కిరణ్ రాయల్ కు ఛాన్స్ లేకుండా పోయింది. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో కిరణ్ రాయల్ కు ప్రాధాన్యత పెరిగింది. జనసేన వ్యవహారాలపై తరచూ ఆయన మాట్లాడుతుంటారు కూడా.
ఇటువంటి తరుణంలో ఓ మహిళ ఏకంగా తనకు జరిగిన అన్యాయంపై సోషల్ మీడియాలో వీడియో విడుదల చేసింది. 1,20,00,000 రూపాయలు తీసుకోవడంతో పాటు 25 సవర్ల బంగారం కిరణ్ రాయల్ తీసుకున్నాడని, అడిగితే చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడు అంటూ బాధిత మహిళ ఆ వీడియోలో తన ఆవేదనను వ్యక్తపరిచింది. ఇది మొదలు కిరణ్ రాయల్ చీకటి భాగోతం అంటూ వీడియోలు సోషల్ మీడియాలో వెలుగు చూశాయి. దీంతో జనసేన నాయకత్వం స్పందించింది, విచారణకు ఆదేశించింది. అప్పటి వరకు జనసేన కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచించింది. అయితే కిరణ్ రాయల్ బ్యాక్గ్రౌండ్ పై ఇప్పుడు బలమైన చర్చ నడుస్తోంది. కిరణ్ రాయల్ తిరుపతికి చెందిన వ్యక్తి కాదని, అసలు ఏపీ రాష్ట్రానికి చెందిన వాడే కాదని, ఆయన రాజస్థాన్ కు చెందిన వ్యక్తి అంటూ తెలుస్తోంది. ఆయన తండ్రి మార్వాడి కుటుంబానికి చెందిన వ్యక్తి అని, ఉపాధి కోసం తిరుపతి వచ్చారని, పాన్ బేడా విక్రయించేవారని స్థానికంగా ఒక ప్రచారం ఉంది. అసలు కిరణ్ ఇంటి పేరు రాయల్ కాదని, స్థానికంగా ఓ బలిజ కుటుంబానికి చెందిన యువతిని పెళ్లి చేసుకోవడంతో కిరణ్ రాయల్ స్వతహాగా చిరంజీవి అభిమాని. 25 ఏళ్ల కిందట కిరణ్ తిరుపతిలో గ్రూప్ థియేటర్స్ వద్ద తన ప్రస్థానాన్ని ప్రారంభించినట్లు తెలుస్తోంది. చిరంజీవి సినిమాలకు బ్లాక్ లో టికెట్లు విక్రయిస్తూ ఆపై మెగాస్టార్ ఫ్యాన్స్ అసోసియేషన్ నేతగా ఎదిగినట్లు సమాచారం. ఆ క్రమంలో ఆర్థికంగా నిలదొక్కునేందుకు రైల్వే స్టేషన్ ఎదురుగా ఓ హోటల్ యజమానిని ఒప్పించి కిల్లీ కొట్టు ఏర్పాటు చేసుకున్నట్లు స్థానికులు కొంతమంది చెబుతున్నారు. మెగా ఫ్యాన్స్ గా చిన్నపాటి కార్యక్రమాలు నిర్వహిస్తూ చిరంజీవి దృష్టిలో పడ్డాడని, క్రమేపీ మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ లో ఎదిగాడని ప్రచారం నడిచింది. బలిజ సామాజిక వర్గానికి చెందిన మహిళను పెళ్లి చేసుకున్న తర్వాతనే కిరణ్ రాయల్ గా పేరు మార్చుకున్నాడని, ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావ సమయంలో హడావిడి చేసి అందరి దృష్టిలో ఫోకస్ అయ్యాడని తెలుస్తోంది. జనసేనలో సైతం యాక్టివ్ రోల్ ప్లే చేస్తూ తిరుపతి ఇన్ఛార్జిగా మారినట్లు ప్రచారం ఉంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా కిరణ్ రాయల్ పైనే చర్చ నడుస్తోంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 9 నెలల వేట కిడ్నాప్ కేసుతో ముగిసిన ఆట. వల్లభనేని వంశీమోహన్ హైదరాబాద్ లో అరెస్ట్. కడ్రాయర్ బనియన్ తో నిలబెట్టి లేడీ కానిస్టేబుల్ బూట్ కాళ్లతో తంతు తీసుకెళ్లినట్లు ప్రచారం. వివిధ సెషన్ల కింద కేసులు నమోదు. టీడీపీ పార్టీ కార్యాలయంపై దాడి కేసులో ముద్దాయి. వైసీపీ హయాంలో చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్లపై బూతులతో విరుచుకుపడిన వంశీ. రెడ్ బుక్ మొదటి పేజీలోనే వంశీ పేరుందని చర్చ. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా బంధుల గౌతమ్ కుమార్. నిబద్ధత, అంకిత భావానికి దక్కిన గౌరవం. ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం. బహుజనులకు రాజ్యాధికార సాధనే లక్ష్యం. బెహ్రెన్ మాయావతిని ప్రధానిగా చూడాలన్న ఆశయం. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపికైన గౌతమ్ కి మదనపల్లిలో అభినందనలు, శుభాకాంక్షల వెల్లువ. లైంగిక వేధింపుల వ్యవహారంతో రాష్ట్ర వ్యాప్తంగా కిరణ్ రాయల్ పై తీవ్ర చర్చ. రాజస్థాన్ మార్వాడి కుటుంబానికి చెందిన వ్యక్త? మరి కిరణ్ ఎలా కిరణ్ రాయల్ అయ్యాడు? కిరణ్ అసలు బలిజ కులానికి చెందిన వారు కాదా? తిరుపతి గ్రూప్ థియేటర్స్ వద్ద తన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైనట్లు ప్రచారం. మెగాస్టార్ అభిమానిగా, అభిమాన సంఘం నేతగా అంచెలంచెలుగా ఎదిగిన కిరణ్ రాయల్ నేడు జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ స్థాయికి ఎదిగిన వైనం. క్షణక్షణ పోరాటం, కనకన ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.